బయట స్వాములు అధికంగా ఉన్నారు కాబట్టి బయట మనము స్వాములు మాలలో ఉన్నారు. స్వాములు అర్థం చేసుకొని నెమ్మదిగా దేవుని దగ్గరకు దర్శనం చేసుకొని బయటకు వెళ్ళండి. నమస్కారం చేసుకున్నాను. అందరూ అస్మాగమనండి. అస్మాగం అసస్మహంత్యజమానస్య దాతానుదాతో మమానండి. మమ క్షేమ ధైర్య ధైర్య స్వామి సన్నిధౌ మండల అర్థమండల ఏకాదశ దివసే డాక్టర్ కార్డు ఒకసారి రాగలరు అన్నా. ఏదన్నా డాక్టర్ కార్డుకి రా సరే.
జిల్లా రెడ్లవాడ గ్రామము. మేము ఇప్పటికీ 21 సంవత్సరం నుంచి ఈ హనుమాన్ దీక్ష పూనుచున్నాం. మేము మాకు అనుకున్న కోరికలన్నీ తీర్చున్నాయి కాబట్టి హనుమాన్ దీక్ష చేయడం వలన మా కోరికలు నెరవేర్చినాయి కాబట్టి ప్రతి సంవత్సరము అర్ధమండల మండల పావుమండల దీక్షలు మేము ఇస్తున్నాము. మా ఊరు నుంచి ప్రతి సంవత్సరము 120-130 మంది దాకా సాములు మాలవేస్తాము. హనుమాన్ దీక్ష వలన మాకు కోరికలు తీర్చాయి కాబట్టి ప్రతి సంవత్సరం మేము మాలలు ఇస్తున్నాం స్వామి. మేము ప్రతి ఒక్క సాములను కూడా ఆయురారోగ్యంతో పశు సంపదలతో అందరము సుఖ సంతోషాలు మా ఊరంతా కూడా సుఖ సంతోషాలు ఉంటాయి కాబట్టి మా సాములందరూ మాల ధారిస్తున్నాం సార్. ఇక్కడ వసతులు సార్ బాగానే ఉన్నాయి. ఇంతకుముందు మేము స్టార్టింగ్లో వేసినప్పుడు వసతులు లేకుండే రోజు అంటే సంవత్సరం అభివృద్ధి చెందుతుంది దేవాలయం కూడా. మాకు సాములకు కూడా మా సౌకర్యాలు కూడా చాలా మెరుగైనాయి. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇట్లా ఇంకా మెరుగుపడాలని చెప్పాలని కోరుకున్నాం సార్. స్వామి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం మేము 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి నాకు మంచి అనిపిస్తాను స్వామి. ఇట్లనే వేస్తాం స్వామి. ఎప్పటికీ ప్రతి సంవత్సరం వేసుకుంటాం స్వామి. ఇట్లా జై శ్రీరామ్. బస్సులు మంచిగా ఉన్నాయి సార్. వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ ఆంజనేయాయ మంగళం. శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కొండగట్టు స్వయంభూ క్షేత్రము. ఈ క్షేత్రంలో కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవం సందర్భంగా వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వేసి ఉన్నారు. 2 ముఖాలతో ఇక్కడ స్వామివారు వేసి ఉన్నారు. నారసింహ స్వామి వారి ముఖంతో, ఆంజనేయ స్వామి వారి ముఖంతో ఒకటి నారసింహ సహిత ఆంజనేయ స్వామి వారు. ఉదయము ఈ హనుమత్ జయంతిలో భాగంగా ఉదయం స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. స్వామివారికి చందన తైలంతో స్వామివారికి తైలాభిషేకం జరిగింది. చంద్రాలంకారం జరిగింది. దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. భద్రాచలం శ్రీరామ స్వామి వారి యొక్క సన్నిధి నుంచి ఇక్కడ పట్టు వస్త్రాలు మొన్న ఇక్కడ సమర్పించారు ఈవో గారు. తర్వాత ఇక్కడ ఏమిటంటే ఎక్కువ గ్రహపీడితులు, సంతానం లేని వారు వారి కోరికలు నెరవేర్చుకోవడానికి ఇక్కడ 41 రోజు దీక్ష స్వీకరించి ఇక్కడ విరమణ చేయడం ఆనవాయితీ. చిన్న హనుమత్ జయంతి అనగా చైత్ర పుణ్యంలో హనుమత్ జయంతి, చిన్న హనుమత్ జయంతి అంటారు. ఆ చిన్న హనుమత్ జయంతి రోజు ఇక్కడ దీక్ష స్వీకరించి అదే వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం పెద్ద హనుమత్ జయంతి రోజు ఇక్కడ విరమణ చేయడం ఇక్కడ ఆలయ సాంప్రదాయం. కాబట్టి ఇక్కడ అశేషమైనటువంటి భక్తులు వచ్చి వారి కోరికలు స్వామివారికి విన్నవించుకొని వారు జీవితంలో సఫలీకృతులు అవుతున్నారు. అనేక మంది కూడా ఈరోజు స్వామివారి సన్నిధానంకి వచ్చి ఎక్కడెక్కడైతే ఆంజనేయ స్వామి వారు ఉంటారో అక్కడ స్వామివారి సేవించుకున్నట్టే బుద్ధిరు బలం యశోదైత్యం నిర్భయత్వ అనుయోగత అజాడ్యం వాక్పడిత్వంచ హనుమస్మరణానుభవేతని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి మీ దేవస్థానంలో ఆంజనేయ స్వామి వారు సేవించుకొని మీ కోరికలు నెరవేర్చుకోగలరు. డాక్టర్ జితేంద్ర ప్రసాద్, ప్రధాన అర్చకులు, శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కొండగట్టు.